లో కూడా ఇప్పుడు ఆర్టీసీ డ్రైవర్లు ఉన్నారండి. మనం చూసాం గతంలో హార్ట్ అటాక్ వస్తే అతను దాన్ని పట్టుబట్టి తీసుకెళ్లి చెట్టుగా ఆనిచ్చి ఆపేసి అతను ప్రాణాలు అంత గొప్ప డ్రైవర్స్ కూడా ఉన్నారు. అవును. ఇప్పుడు అటువంటిది వీళ్ళని తీసుకొచ్చి మీరు వాడు దారిలో ఎక్కడ ఆపుతున్నాడో తెలియదు, అట్లాగే ఏం తాగుతున్నాడో తెలియదు. అవును. అసలు వాళ్ళు ఎంత టైం ట్రావెల్ చేస్తున్నారో తెలియదు. అవును. ఇప్పుడు ఒకళ్ళు నిద్ర మత్తులో డ్రైవింగ్ చేసే పరిస్థితి, ఇష్టం వచ్చినట్టు తోలేస్తున్నారు. వెళ్ళే స్పీడ్ చూస్తున్నాం మనం. ఇవన్నీ మీరు ఏం చేస్తున్నారు? ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? వీటిలన్నిటి మీద దృష్టి పెట్టాల్సిన డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఇది టోటల్ ఫెయిల్యూర్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ లో ఈ విధమైన అవకతవకలు జరగడానికి అవకాశం ఇవ్వటమే ఇవాళ ఇటువంటి ఘోరాలు జరుగుతున్నాయి. అవును. ఇప్పుడు సార్ ప్రైవేట్ ట్రావెల్స్ ఇప్పుడు మనం ఇందాక చూసాం, ఎమర్జెన్సీ విండో కూడా లేదు సరిగ్గా అన్నారు, కనపడలేదు. ఇప్పుడు ఇందాక మంచి సజెషన్ ఇచ్చారు ఆయన. ఇప్పుడు మన ఫ్లైట్లో వెళ్ళినప్పుడు ఏంటంటే మొత్తం బెల్ట్ పెట్టుకుంటాం, డోర్స్ అన్నీ చూపిస్తారు. అవును. ఇది ఒక 5 నిమిషాలు చూపిస్తారు. బస్సులో కూడా అటువంటివి పెట్టాలి, చూపించి మీరు ఈ ఎమర్జెన్సీ విండో ఎక్కడ ఉంది ఇవన్నీ మైక్ పెట్టి మైక్లో అనౌన్స్ చేసి ఒక చిన్న దీంట్లో అనౌన్స్ చేసి వాళ్ళందరికీ చూపిస్తే కొద్దిగా అండర్స్టాండింగ్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ నేను అడిగేది ఏంటంటే అసలు ఈ స్లీపర్ బస్సులు ఏంటి? స్లీపర్ బస్సులో కొన్ని 2 టైరు 3 టైరు ఉంటుంటే అసలు ఆ పైన పడుకున్నాడే సేఫ్టీ ఏంటి? ఇక్కడ ఇంకొక వ్యాలిడ్ పాయింట్ ఒకటి శివరాం ప్రసాద్ గారు, బస్సులో ఇటు సైడ్ స్లీపర్ ఇటు సైడ్ స్లీపర్ ఒక్క మనిషే నడవటానికి అట్నుంచి 2 వ్యక్తులు స్పీడ్ గా పోయే పరిస్థితి లేదు అసలు. అంటే ఎట్లా తప్పించుకుంటారు? ఒకవేళ మీరు అన్నట్టు ఒకవేళ ఇదే జరిగింది, ఒక యాక్సిడెంట్ జరిగింది, తప్పించుకుంటాం ఎలా? వీళ్ళు ఒక్కొక్కరు వెళ్ళాల్సిందే. ఎలా ఎంతసేపు వెళ్తారు? ఎవరికైనా ముందుకు వెళ్ళాలని చెప్పి ఎవరు అంటే అసలు మీరు కనీస సేఫ్టీ మెజర్స్ పాటించకుండా వాళ్ళు బస్సులు నడుపుతుంటే దానికి ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇస్తున్న డిపార్ట్మెంట్ని ముందు ఫస్ట్ ప్రథమ దోషి ఎవరంటే డిపార్ట్మెంట్, తర్వాత ఈ డ్రైవర్స్ ఆపరేటర్స్. మీరు ఇస్తేనే కదా వీళ్ళు నడిపేది. అవును. మీరు జీతాలు తీసుకుంటున్నారు, ప్రజల సొమ్ము మీకు వస్తుంది, దాన్ని ఎందుకు? మీకు ఉన్న బాధ్యత ఏంటి? ఆ బాధ్యతను మీరు నెరవేర్చకుండా ఎంతసేపు ఇప్పుడు ఏదో జరిగిందని చెప్పి ఎదుటాళ్ళ మీద తోయటమే కాదు. యాక్సిడెంట్ అంటేనే అంత. అవును. యాక్సిడెంట్ అంటే సడన్గా జరిగేది, ఎవరికి తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. ఒక్కోసారి ఎదురు రాంగ్ రూట్లో కూడా వస్తాయి. వచ్చినప్పుడు ఒకవేళ జరిగినప్పుడు మినిమైజ్ చేయడానికి, ఏది నష్టాన్ని మినిమైజ్ చేయడానికి ఏమి స్టెప్స్ తీసుకున్నారు మీరు? బస్సులో ఏమి స్టెప్స్ తీసుకోవాలని చెప్పి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ చెప్పింది. ఏమి స్టెప్స్ తీసుకుంటానికి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఈ డ్రైవర్లకి కనీసం ట్రైనింగ్ ఇస్తున్నారా? డ్రైవర్స్కి పెడుతున్నారు, డ్రైవర్స్కి సర్టిఫికేట్ ఇచ్చి ట్రైనింగ్ ఇస్తున్నారా? వాళ్ళకి మీరు ఖచ్చితంగా ఇవి పాటించాలని చెబుతున్నారా? లేదు. కానీ లేదు. వాళ్ళకి అసలు వాళ్ళు ఒకవేళ ఏమన్నా మద్యం సేవించారో టెస్టులు చేస్తున్నారా? అవి అప్పుడప్పుడు ఎప్పుడన్నా చేస్తుంటారు. ఎప్పుడన్నా రెగ్యులర్ గా జరగాలి. అవును. మీరు రెగ్యులర్ గా 100 మంది ప్రయాణించేటువంటి బస్సు నడిపే వాళ్ళకి 100 బస్సులు వెళ్తున్నాయి. దేంట్లో మీరు ర్యాండమ్ చెక్ ఒకళ్ళు ఎంత చేస్తారు? ఏ బస్సులోనో ఇటుంటాడు డ్రైవర్ ఉన్నాడు అనుకోండి, పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఒక కుటుంబం మొత్తం వ్యానిష్ అయిపోయింది పాపం. అవును. కుటుంబం మొత్తం పోయింది. ఎవరు బాధ్యులు? ఆ పాపానికి, ఆ నష్టానికి ఎవరు బాధ్యులు? ఇది అందరూ ఆలోచించాలి. ఎంతసేపు ఇవాళ యాక్సిడెంట్ జరిగింది గబగబా మనం పేపర్లో కూడా 4 రోజులు వేసేసి, మీరు టీవీలో 4 రోజులు డిబేట్లు పెట్టేసి ఆ తర్వాత దాన్ని వదిలేయకుండా, అవును, ఇది కంటిన్యూస్గా దీని మీద దృష్టి పెడితే ఒక దారికి వచ్చే అవకాశం ఉంటుంది. ఇటువంటి మన దగ్గరే ఎందుకు జరుగుతున్నాయి, అన్ని చోట్ల ఎందుకు జరగట్లేదు? ఇవాళ నేను ఒక దీన్ని పెడితే ఫేస్బుక్లో ఒక ఆయన పెట్టారు, నేను మధ్యప్రదేశ్లో ఇట్లా రాజస్థాన్లో ఇట్లా బస్సులో వెళ్తాంటే దాంట్లో ఇది ఈ విధమైన సేఫ్టీ మెజర్స్ ఉన్నాయి అన్నీ చూపించారు, అన్నీ ఉన్నాయి అని. ఇప్పుడు ఆ విధంగా మనకు ఎందుకుంటలా అంటే దానికి కారణం ఏంటి? ఫెయిల్యూర్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. చాలా మీరు మా వీకెండ్స్ అయితే, వీకెండ్స్ కాదు వీక్ డేస్లోనే 8-9 దాటిందంటే మియాపూర్ దగ్గర నుంచి నాంపల్లి వరకు అసలు రోడ్డు మీద ఇంకా వేరే వాహనం పోవడానికి మొత్తం ఈ ట్రావెల్స్ బస్సులే మొత్తం కరెక్ట్గా వెళ్ళవు, ఒక ట్రాఫిక్ రూల్స్ పాటించరు. అవును. ఎట్లా మరి మీరు ఆ డ్రైవర్స్కి మీరు ఎట్లా ఇస్తున్నారు డ్రైవింగ్ లైసెన్స్? రైట్, వన్ బై వన్ మాట్లాడదాం సార్. మనతోటి కృష్ణాలి గారు ఉన్నారు, రాజకీయ విశేషకులు. కృష్ణాలి గారు, గుడ్ ఈవినింగ్ సార్.
బ్రహ్మనాయుడు గారు నమస్తే, ప్యానల్ మెంబర్స్ అందరికీ నమస్కారం. కర్నూలు విషాదకరమైన